వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఈరోజు మార్కెట్ చూసినట్లయితే నాకు మొత్తం పాజిటివ్గానే కనిపించింది. రీజన్ దేనివల్ల? ఆర్బీఐ రెపో రేట్ 0.25% తగ్గించింది. దానివల్లే అంటారా? సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, నాట్ జస్ట్ దట్. ఇంట్రెస్ట్ రేట్ కట్ రావచ్చు అనేది కొంతవరకు యాంటిసిపేటెడే. కాకపోతే మొన్న వచ్చినటువంటి జీడిపి నెంబర్లు చూసిన తర్వాత డౌట్ వచ్చింది, మరి ఇంత జీడిపి వచ్చిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారా అని. మన ఇద్దరే మాట్లాడుకున్నప్పుడు దాంతోడు రూపీ డిప్రిషియేట్ అవ్వటం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ అయింది. 90 అక్కడ దాకా రూపీ డిప్రిషియేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఆర్బీఐ రెపో రేట్ని కట్ చేస్తుందా చేయదా? యూజువల్గా అసలు ఆర్బీఐ రెపో రేట్ కట్కి రూపీకి ఉన్న సంబంధం ఏంటో మాట్లాడదాం ఫస్ట్. సో అర్థమవుతుంది అందరికీ. యూజువల్గా మన దగ్గర వడ్డీ రేట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి మన దగ్గర బాండ్ బయింగ్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రూపీ డిప్రిషియేట్ అయింది, ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది ఇండియన్ మార్కెట్లో. ఇదే టైంలో ఆర్బీఐ రెపో రేట్ కట్ చేస్తే బాండ్ డీల్స్ పడిపోతాయి. బాండ్ డీల్స్ పడిపోతే ఏమవుతుంది, అటు అమెరికాలో ఏమో మంచి బాండ్ డీల్ వస్తుంది, డాలర్ అప్రిషియేట్ అవుతుంది. ఇండియాలోనేమో సరే డాలర్ అప్రిషియేట్ కానీ రూపీ డిప్రిషియేట్ అవుతుంది. సో ఇండియాలో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఓవరాల్గా చూస్తే యూఎస్లో అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే అందరూ వెళ్ళిపోతారు. సో అందుకే మనం గ్లోబల్ మార్కెట్ని గమనించుకుంటూ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేస్తాం. సో ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, అసలు కట్ చేయరు, సాధ్యం కాదు అది. విత్ వెరీ గుడ్ జీడిపి నెంబర్స్, విత్ లోవర్ ఇన్ఫ్లేషన్ అండ్ ఒకవైపు రూపీ డిప్రిషియేషన్తో యూజువల్లీ చెయ్యరు. కానీ చేయడానికి గల కారణం ఏంటంటే ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తానని కన్ఫర్మేషన్ రావటం. ఓకే, నిన్న మనకి అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది యూఎస్లో, నిన్న మొన్న అన్ఎంప్లాయ్మెంట్ డేటా చాలా వీక్గా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది బాగా, ఎంప్లాయ్మెంట్ అసలు బాగాలేదు అక్కడ. సో యూజువల్లీ ఏం చేయాలి, ఎంప్లాయ్మెంట్ బాగోకపోతే వడ్డీ రేట్లు తగ్గించి ఎకానమీని బూస్ట్ చేయాలి అక్కడ. సో ఫెడ్ ఎట్లయినా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది కాబట్టి 25 బేసిస్ పాయింట్స్. అదే 25 బేసిస్ పాయింట్స్ మనం కూడా కట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసేసారు. లేకపోతే రూపీ ఇంకా డిప్రిషియేట్ అవుతున్న భయంతో ఆపి ఉండేవాళ్ళు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయాల్సి వచ్చింది, మనం కూడా చేసాం. సో అదేంటి, వాళ్ళు చేస్తే మనం ఆపచ్చు కదా, రూపీ డిప్రిషియేట్ అవుతుంది కదా, ఇంకా బెటర్గా ఈల్డ్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఎఫ్ఐఎస్ ఫ్లోస్ పెరుగుతాయి కదా అని అంటే, ఇక్కడ ఇంకో కన్సర్న్ ఏంటి అని అంటే మన ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ కాలేదు. సో వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బూస్టింగ్ అవర్ ఓన్ ఇండియన్ ఎకానమీ. అక్కడ యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వట్లేదు, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, 28% డ్రాప్ అయింది. ఇప్పుడు రూపీ డిప్రిషియేట్ అవ్వడానికి గల కారణం కూడా అది. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీని కనుక బూస్ట్ చేయడం మీద ఫోకస్ పెట్టకుండా రూపీ డిప్రిషియేట్ అవుతుందని భయపడితే ఎకానమీ కూడా వీక్ అవుతుంది. అప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతుంది, ఎకానమీ వీక్ అవుతుంది, జీడిపి నెంబర్లు బాగోవు, ఇన్ఫ్లేషన్ మళ్ళీ ఊపందుకుంటుంది. ఇది మరింతగా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందన్న భయంతో దిస్ వాజ్ ద రైట్ అప్రోచ్. ఇంట్రెస్ట్ రేట్ కట్, బూస్ట్ ద ఎకానమీ అండ్ హవెవర్ దే విల్ ఆల్సో కట్ ద ఇంట్రెస్ట్ రేట్. హియర్ అండ్ దర్ డిసెంబర్ ఎండింగ్కి మనకి యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఏమన్నా కోలిక్ వస్తుందో ఒక ఆశ. అది కనుక వచ్చింది అనుకోండి, రూపీ మళ్ళీ రివైవల్ అయిపోతుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ రూపీ. సో ఇక్కడ మళ్ళీ రూపీ డిప్రిషియేషన్కి సంబంధించి కూడా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. డాలర్ బలపడుతుందా, రూపీ డిప్రిషియేట్ అవుతుందా? డాలర్ బలపడట్లే, డాలర్ డిప్రిషియేట్ అవుతుంది. ఓకే, రూపీ కూడా వీక్ అవుతుంది అగెయిన్స్ ద డాలర్. అంటే డాలర్ బలహీనపడేదాంతో కంపేర్ చేస్తే రూపీ ఎక్కువ ఫాస్ట్గా డిక్లైన్ అవుతుంది. దానికి గల కారణం ఈ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ వల్ల 28% ఎక్స్పోర్ట్స్ కట్ అయినాయి. మొన్న వచ్చినటువంటి ఫెస్టివ్ సీజన్ వల్ల హ్యూజ్ గోల్డ్ బయింగ్ జరిగింది. రెండో రీజన్ ఇది. మూడో రీజన్ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ ఒక అవుట్ఫ్లో. ఈ 3 రీజన్స్ తగులుకునే ఒకేసారి రూపీ డిప్రిషియేట్ అయింది. అంటే ఎక్కువ అవుట్ఫ్లోస్, అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ టు పే ఇన్ డాలర్స్. సో ఇది మనకు మేజర్ కన్సర్న్గా మారింది, కిందకు వచ్చింది. ఇందులో మనము ఎక్స్పోర్ట్స్ని రివైవ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ రివైవ్ అవ్వాలి అని అంటే యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ జరగాలి. సో హియర్ అందరూ చేస్తారు ఖచ్చితంగా. అది అట్లా అడ్డు పెట్టడం వల్ల వాళ్ళకి నష్టం, అందరికీ నష్టమే. దాన్ని కూడా చేస్తారు. సో ఆ 28% ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇష్యూస్ ఉన్నాయో అవి రిజాల్వ్ అయిపోతాయి. అదే టైంలో ఇంకొక ఇష్యూ మనకి ఏముంది, ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లో ఉంది. ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లో వన్స్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది అని అంటే అవుట్ఫ్లో ఆగిపోతుంది, ఇన్ఫ్లోస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ పాజిటివ్. గోల్డ్ బయింగ్ అనేది ఫెస్టివ్ సీజన్ అండ్ గోల్డ్ బాగా పెరగడం వల్ల హ్యూజ్ బయింగ్ జరిగింది. అది ఇంకా కంటిన్యూ అవ్వడానికి ప్రాబిలిటీ తక్కువ ఉంది. ఫెస్టివ్ సీజన్ కూడా అయిపోయింది కదా, బయింగ్ ఆఫ్ గోల్డ్ ఇంకా జరగకపోవచ్చు ఆ రేంజ్లో. సో ఇవన్నీ మనం కన్సర్న్ చెక్ చేసుకుంటే ఓవరాల్గా మనకి రూపీ డిసెంబర్ తర్వాత నుంచి ప్రాపబుల్లీ యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే రికవర్ అవుతుంది. ఓకే, ఎంత పర్సెంట్ అవ్వచ్చు అని అంటారు? మేబీ 85కి వస్తుందేమో, అంతే పెద్ద ఎత్తున ఏం మారదులే కానీ 90 నుంచి 85కి రావచ్చు. ఒక 10% అందాం, పెరగచ్చేమో కొద్దిగా బెటర్. ఇక అక్కడి నుంచి డిఫరెంట్ కండిషన్స్ అగైన్ ఇట్ విల్ అప్లై. ఇంకా రూపీ బలహీన పడి ఉండేది, ఈ 2 జరగకపోయి ఉండుంటాయి. ఏంటి?
ఒకటి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడ్డాయి. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక పెరుగుండుంటే రూపీ ఇంకా బలహీనపడేది. బ్యారెల్ కాస్ట్ తగ్గింది. అవును. అదొకటి అడ్వాంటేజ్. రెండు, డాలర్ డౌన్లో ఉంది, అదొకటి అడ్వాంటేజ్. లేదు డాలర్ పీక్లో పెరుగుతూ ఉన్న, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతున్న, రూపీ ఇంకా బలహీనపడి 95 దగ్గరికి వెళ్ళి ఉండేది. దీనికి తోడు అది యాడెడ్ ఆన్ ఫ్యూయల్, అదంటే మంట మీద పెట్రోల్ పోసినట్టు అయ్యేది అది. ఆ రెండు బలహీనంగా ఉండటం వల్ల మన రూపీ అట్లీస్ట్ 90 దగ్గర ఇక్కడ ఉంది, అది ఇంకా బలహీనపడేది 90 దగ్గర, ఇంకా 90 దాకా వెళ్ళిపోయేది. ఈ రెండు ఫ్యాక్టర్స్ మన ఇండియన్ రూపీని సపోర్ట్ చేసాయని చెప్పాలి మనకి. సో ఇప్పుడు రూపీ బలహీనపడటానికి అక్కడ గవర్నమెంట్ వైఫల్యం కాదు, ఏమీ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, ప్యూర్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్. అవి మన చేతుల్లో లేవు. గోయింగ్ ఫర్దర్ అవి స్లోగా సర్వైవ్ అవ్వాల్సిందే. రీసెంట్గా ఆర్బీఐ గవర్నర్ గారి నోటి నుంచి కూడా ఈ మాట విన్నాం. మన ఇండియా మంచి రెసిలియంట్ మూమెంటంలో ఉంది, గోల్డెన్ లాక్ పీరియడ్లో ఉంది, రేర్ గోల్డెన్ లాక్ పీరియడ్ అని ఒక మాట చెప్పారు. రేర్ గోల్డెన్ లాక్ పీరియడ్ అంటే ఏంటంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ ఎకానమీ ఉంది మనకి, మంచి జీడిపి నెంబర్స్, లోవర్ ఇన్ఫ్లేషన్, రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ మూవ్ అవుతున్నాయి. ఇటువంటి కాంబినేషన్ యూజువల్గా దొరకదు. జీడిపి పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు, యూజువల్గా జరిగేది. ఎకానమీ అంతా బాగుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచుతారు, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంటుంది. కానీ ఇప్పుడు రివర్స్లో మనకి రేర్గా జరిగేటువంటి గోల్డెన్ లాక్ పీరియడ్. సో మంచి కండిషన్లో మంచి షేప్లో ఇండియన్ మార్కెట్ ఉంది. జస్ట్ మనకు ఆ గ్లోబల్ టైడ్స్ ఒకటే మనం అడ్డుపడుతున్నాయి, అవి కూడా షార్ట్ టర్మ్ టైడ్స్. ఒక టైంకి అలలు చల్లబడిపోతాయి, దెర్ ఇస్ నో ప్రాబ్లం, వీ కెన్ సేల్ ఏ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి ఆయన నోట్లోంచి వచ్చింది. సో ఇండియన్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ వెరీ స్ట్రాంగ్. దట్ ఈస్ ద రీజన్ అగైన్ మన 26,200 వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ రివైవ్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ దాంతోపాటుగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా గమనించినప్పుడు 26,000 దగ్గర చాలా స్ట్రాంగ్గా సపోర్ట్స్ కనపడుతుంది. 26,000 మంచి స్ట్రాంగ్గా మనం మొన్న దాదాపుగా 2 వారాల నుంచి మాట్లాడుతున్నామా, 1.5 వీక్ నుంచి మాట్లాడుతున్నాం. 26,000 చాలా స్ట్రాంగ్, 25,900 to 26,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని. అక్కడికి వస్తే బయింగ్ జరుగుతుంది. అప్సైడ్ 26,300 సెల్లింగ్ కూడా జరుగుతుంది. అది బ్రేక్ అయితే మనకు అప్సైడ్ మూమెంటం ట్రిగ్గర్ అవుతుంది. మనకు యాక్చువల్గా ఇది బ్రేక్ అవ్వడానికి ఒక మంచి ట్రిగ్గరింగ్ పాయింటే, అండ్ వీ హ్యావ్ టు వెయిట్. శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయింది. మనకి December 10th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా బయటికి రాబోతుంది అండ్ నెక్స్ట్ వీక్లో. ఇంట్రెస్ట్ రేట్ కట్ కనుక వచ్చింది అంటే అది కూడా ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఐటీ సెగ్మెంట్ రికవరీలోకి వచ్చింది. ఐటీ మీద ఫోకస్ పెట్టాలని ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. ఐటీ ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్ అక్కడ కూడా ఉంటుందని యాంటిసిపేషన్తో ఇవాళ బాగా పెరిగింది, 0.7 0.8% మందం పెరిగింది. సో ఐటీ ఇంకొంచెం ర్యాలీకి ట్రిగ్గర్ అయ్యి నిఫ్టీని 26,300 అబోవ్ క్లోజింగ్ ఇవ్వడానికి ప్రాబిలిటీ దొరుకుతుంది. సో మనము ఈ ఓవరాల్ మార్కెట్ ఫార్మేషన్ ఏది 2024 సెప్టెంబర్ హై నుంచి ఈ రోజుటి వరకు మీరు ఆ చార్ట్ని 1 డే టైం ఫ్రేమ్లో గమనిస్తే అది కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ చేసింది. యూజువల్ ఇట్స్ ఎ బులిష్ ఫార్మేషన్. ఒకసారి అది బ్రేక్ అయితే మంచి అప్సైడ్ మూమెంటం వస్తుంది. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ప్రకారం ఎంత మూమెంటం రావడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఈ కప్ యొక్క సైజ్ ఎంత ఉంది అంత అప్సైడ్ మూమెంటం రావడానికి ప్రాబిలిటీ ఉన్నది యూజువల్ సెంటిమెంట్. ఈ కప్ యొక్క సైజ్ 17%. ఇక్కడ నుంచి 17% కూడా మనం గమనిస్తే ఇట్ ఈస్ అరౌండ్ 30,700. మనకి గ్లోబల్ ఏజెన్సీస్ ఇచ్చిన టార్గెట్స్ కూడా అయ్యాయి కదా, దిస్ ఇయర్ మార్కెట్స్ మెట్ గో అప్ టు 30 to 33,000 అని. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగా మనకి ఫండమెంటల్గా స్ట్రాంగ్ నెంబర్స్ డెలివర్ అవుతుంది. అటు జిఎస్టీ నెంబర్లు స్టేబుల్గా ఉన్నాయి. Q3 ఈజ్ యాంటిసిపేటెడ్ విత్ పాజిటివ్ నెంబర్స్. ఓకే. సో 2026 December టైంకి వీ హ్యావ్ వెరీ హై ప్రాబబిలిటీ ఆఫ్ 17 కాదు 14 to 15% బేస్ కేస్ సినారియో అంటే 29,000 వరకైనా వీ హ్యావ్ ప్రాబబిలిటీ. 29 to 30,000 వీ హ్యావ్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ అప్సైడ్ మూమెంటం. సో ఓవరాల్ ఇండియన్ మార్కెట్ ఈస్ బులిష్. నెక్స్ట్ వీక్ మార్కెట్ మేబీ December 10th తర్వాత ఒక అంటే మేబీ మంగళవారం ఏమో, December 10th అంటే మంగళవారం బుధవారం మంచి మూమెంటం ఆఫ్టర్ ఇంట్రెస్ట్ రేట్ కట్ రావచ్చని బలంగా నమ్ముతున్నాను. ఓకే. ఈ నెల కంప్లీట్ అయ్యే టైంకి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్కి సంబంధించి మేబీ ఒక ఐ థింక్ అది కొలిక్కి వచ్చేస్తుంది, ఇంకా దాన్ని ఎక్కువగా పోస్ట్పోన్ చేయరని బలంగా నమ్ముతున్నాను. వీ విల్ హ్యావ్ అప్ సైడ్ బ్రేక్అవుట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.